So, introduction to income tax. So, మనకి ఇన్కమ్ ట్యాక్స్ అండ్ జిఎస్టి ఇదంతా కలిపి ఒక సబ్జెక్ట్ అమ్మ మనకి. ఇందులో ఇన్కమ్ ట్యాక్స్ అనే సెపరేట్ పార్ట్, జిఎస్టి అనే సెపరేట్ పార్ట్. ఇన్కమ్ ట్యాక్స్ కన్సిస్ట్ ఆఫ్ 60 మార్క్స్ అండ్ జిఎస్టి కన్సిస్ట్ ఆఫ్ 40 మార్క్స్. ఓకే, సో మనం జిఎస్టి అనేది సెపరేట్ గా చూద్దాం. సో ఇన్కమ్ ట్యాక్స్ వరకు చూస్తే కనుక మామూలుగా మనకి ట్యాక్సెస్ ఇన్ ఇండియా చూస్తే కనుక there are two types of taxes popularly. Okay, so first direct taxes and indirect taxes. సో ఇందులో డైరెక్ట్ ట్యాక్సెస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని రెండు ఉంటాయమ్మా. అందులో డైరెక్ట్ ట్యాక్సెస్ లో డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటంటే కనుక the person paying the tax is directly identifiable by the government. Is nothing but direct tax, like income tax, wealth tax, etc. ఇప్పుడు వెల్త్ ట్యాక్స్ ని అబాలిష్ చేశారు అనుకోండి. నెక్స్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ లైక్ దట్. ఎలాగంటే మనకి దట్ పర్సన్ పేయింగ్ ద ట్యాక్స్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ ఐడెంటిఫైడ్ బై ద గవర్నమెంట్. ఎగ్జాంపుల్ కి మనం షాప్ కి వెళ్ళి ఒక సబ్బు కొన్నామంటే కనుక అందులో ట్యాక్స్ ఉంటుంది. ద పర్సన్ పేయింగ్ ద ట్యాక్స్ ఈస్ ద పర్సన్ హూ యూటిలైజెస్ ఆర్ కన్స్యూమ్స్ దట్ గూడ్స్. బట్ ఎవరు పే చేస్తారంటే కనుక షాప్ కీపర్ ఆ కస్టమర్ దగ్గర నుంచి ఆ ట్యాక్స్ కలెక్ట్ చేసి గవర్నమెంట్ కి పే చేస్తాడు. బట్ ద షాప్ కీపర్ ఈస్ నాట్ ద ఒరిజినల్ ట్యాక్స్ పేయర్. సో he is just collecting and paying the taxes to the government. He is just like a liaising between or mediator between the customer and the original taxpayer and the government. So ila the person paying the taxes are not directly identified by the government అనుకుంటే కనుక దాన్ని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటారు. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కి ఎగ్జాంపుల్ జిఎస్టి. సో ఇండైరెక్ట్ ట్యాక్స్ పార్ట్ అనేది మనం సపరేట్ గా చూద్దాం. సో ఈ డైరెక్ట్ ట్యాక్స్ పార్ట్ లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసరికి ఇన్కమ్ ట్యాక్స్. మీ సిలబస్ వరకు ఉండేది కూడా ఇన్కమ్ ట్యాక్స్. సో సార్ మనకి ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎలా లెవీ చేస్తారు? మనకి 3 టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉన్నాయమ్మా. గవర్నమెంట్స్ ఆర్ ఆఫ్ 3 టైప్స్. సో ద ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్, next state government, and third one local government. So 3 types of government: central government, state government, local government అని చెప్పేసి 3 types of governments ఉన్నాయమ్మా. సో మనకి కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో రాజ్యాంగం. సో ఈ కాన్స్టిట్యూషన్ వచ్చేసరికి మనకి పవర్స్ ఇస్తుందంటమ్మా. ఎవరికి? ట్యాక్సెస్ లెవీ చేసే పవర్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా మనకి పవర్స్ ఇచ్చిందంట. అందులో ఆర్టికల్ 246(1) ఓకే ఎంపవర్స్ ఆర్టికల్స్ అంటామమ్మా. కాన్స్టిట్యూషన్ లో ఉన్న మనం ఏదైనా యాక్ట్ లో సెక్షన్స్ అని ఎలా పిలుచుకుంటామో ఆర్టికల్స్ లో అయితే కనుక మనం కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్స్ అని పిలుస్తామమ్మా. ఆర్టికల్ 246(1) మనకి ఏం చేస్తుందంటే has given power or empowers central government to levy taxes. So దేని మీదంట? on income other than agricultural income. ఓకే, సో ఆర్టికల్ 246 లో మనకి ఏం చెప్పారు అంటే గనక దేర్ ఆర్ 3 లిస్ట్స్ అమ్మా. ఓకే, అందులో లిస్ట్ 1 మనకి సెంట్రల్ లిస్ట్ అమ్మా. సో అక్కడ తర్వాత లిస్ట్ 2 అంటే స్టేట్ గా లిస్ట్, లిస్ట్ 3 అంటే కాంకరెంట్ లిస్ట్. కాంకరెంట్ లిస్ట్ అంటే సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ బోత్ హ్యావ్ పవర్ టు లెవీ
ట్యాక్సెస్. అందులో లిస్ట్ 1 సెంట్రల్ లిస్ట్ లో మనకి లెవీ ఇక్కడ మనకి ఉందంట. సెంట్రల్ లిస్ట్ లో ఎంట్రీ నంబర్ 82 అని చెప్పేసి మనకు ఉందంటమ్మా. ఎంట్రీ నంబర్ 82 ఏమని చెప్తుందంటే ద సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ కెన్ లెవీ ట్యాక్సెస్ ఆన్ ఇన్కమ్ అదర్ దాన్ అగ్రికల్చరల్ ఇన్కమ్ అని చెప్పేసి మనకి చెప్తున్నాను. సార్ మరి అగ్రికల్చరల్ ఇన్కమ్ మీద ట్యాక్స్ లెవీ చేసే పవర్ ఎవరికి ఇచ్చారు అని చెప్పేసి అంటే కనుక స్టేట్ గవర్నమెంట్ కి ఇచ్చారంట. ఇట్ ఈస్ ఏ లిస్ట్ 2 ఐటమ్. సో లిస్ట్ 2 ఐటమ్స్. సో లిస్ట్ 1 ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెంట్రల్ లిస్ట్ మనకి ఎంట్రీ నెంబర్ 82 ద్వారా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ ఎంపవర్డ్ టు లెవీ ట్యాక్సెస్ ఆన్ ఇన్కమ్ అదర్ దాన్ అగ్రికల్చరల్ ఇన్కమ్ ఇన్ ఇండియా. ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ లెవీ చేసేది ఎలాగా అంటే ఇలా లెవీ చేయడానికి అవకాశం అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. అంటే ఇప్పుడు మనం చదువుతున్న ఇది ఎవరికి సంబంధించిందంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ పవర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అమ్మా. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇన్కమ్ ట్యాక్స్ లా అంటే ఏంటి సార్ అంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదమ్మా. ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ లెవీ చేయడానికి ది లా విచ్ ఈస్ అప్లికబుల్ ఇస్ ఇన్కమ్ ట్యాక్స్ లా. ఓకే, దీనికంటే ముందు ఒకసారి ఇండియా అంటే ఏంటో డెఫినేషన్ చూద్దాం. డెఫినేషన్స్ గురించి మాట్లాడుకునే ముందు డెఫినేషన్స్ అంటే నార్మల్ గా డెఫినేషన్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసానంటే జనరల్ డెఫినేషన్, స్పెసిఫిక్ డెఫినేషన్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటామమ్మా. ఈ జనరల్ డెఫినేషన్స్ అంటే ఎలా ఉంటాయి అని చెప్పేసానంటే కనుక అంటే ఒక పర్టికులర్ గా ఒక సెక్షన్ లోనే ఒక వర్డ్ ని మనకి డిఫైన్ చేశారంటే దాన్ని స్పెసిఫిక్ డెఫినేషన్ అంటారు. ఒకవేళ అలా డిఫైన్ చేయలేదు అనుకుంటే కనుక మనం జనరల్ డెఫినేషన్స్ చూస్తాం. కానీ అన్ని డెఫినేషన్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసానంటే కనుక దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ డెఫినేషన్స్ అంటమ్మా. That is means definition, includes definition, means and includes definition. So means definition అంటే మనకి క్లియర్ కట్ మీనింగ్ అనేది ఇక్కడ ఇస్తారంటమ్మా. ఆర్ ఎగ్జాస్టివ్ మీనింగ్. సో ఎగ్జాస్టివ్ మీనింగ్ అనేది మనకి క్లియర్ గా స్పెసిఫై చేస్తారంట. పర్టికులర్ వర్డ్ మనకి స్టార్ట్ చేసి వర్డ్ పక్కన కంజంక్షన్ ఏది వాడారు, కంజంక్షన్ అనేది మీన్స్ అనే పదం వాడారు అనుకోమ్మా. సో నెక్స్ట్ మనం డెఫినేషన్స్ చూస్తాం, వేరియస్ డెఫినేషన్స్. అందులో కంజంక్షన్ ఆ వర్డ్ పక్కన ఏం వాడారు అని చెప్పేసి చూస్తే సపోజ్ ఒక పర్సన్ అని అన్నారు అనుకోమ్మా, పర్సన్ మీన్స్ అని అన్నారు అనుకో. పర్సన్ అంటే పక్కన మీన్స్ అని ఉంది కాబట్టి అది క్లియర్ కట్ డెఫినేషన్ అవుతుంది. అలాగే ఇండియా, ఇప్పుడు మనం డెఫినేషన్ ఆఫ్ ఇండియా చూద్దాం. ఇండియా మీన్స్ అంటే ఇండియా అంటే ఏంటి అని చెప్పినప్పుడు మీన్స్ అన్నారంటే ఎగ్జాస్టివ్ మీనింగ్, క్లియర్ కట్ మీనింగ్ అనేది మనం ఇచ్చేస్తున్నట్టు. తర్వాత ఇంక్లూడ్స్ అంటే ఒక వర్డ్ పక్కన పర్సన్ ఇంక్లూడ్స్ అన్నారు అనుకోమ్మా, అంటే ఆ పర్సన్ లో ఎవరెవరు వస్తారు. ఇంక్లూడ్స్ అంటే ఇంక్లూజివ్ డెఫినేషన్ ఎలా ఉంటుందంటే కనుక దేర్ ఇస్ నో క్లియర్ కట్ మీనింగ్, ఎగ్జాస్టివ్ మీనింగ్ అనేది చెప్పరు, కాకపోతే సంథింగ్ కెన్ బి యాడెడ్. సో ఫ్యూచర్ లో కావాలంటే సంథింగ్ కెన్ బి యాడెడ్ అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే మీన్స్ అండ్ ఇంక్లూడ్స్ డెఫినేషన్ అంటే ఏంటంటే క్లియర్ కట్ మీనింగ్ ఇస్తారు, దాంతో పాటుగా సంథింగ్ కెన్ బి యాడెడ్. అంటే నేను ఇస్తున్న డెఫినేషన్ ఎగ్జాస్ట్ క్లియర్ కట్ మీనింగ్ కాదు, కావాలంటే ఫ్యూచర్ లో మనం మళ్ళీ దానికి సంథింగ్ యాడ్ చేసుకుంటాం అనుకుంటే దాన్ని ఇంక్లూడ్స్ డెఫినేషన్ అంటాం అమ్మా. సో దాని ఎక్స్టెన్షన్ మీన్స్ అండ్ ఇంక్లూడ్స్ డెఫినేషన్. సో మనం వర్డ్ మనకి చెప్పిన డెఫినేషన్ పక్కన ఏ వర్డ్ ని డిఫైన్ చేయాలనుకుంటున్నామో ఆ డిఫైన్ చేసే వర్డ్ పక్కన మనం వాడిన కంజంక్షన్ బట్టి మనం అది ఏ టైప్ ఆఫ్ డెఫినేషన్ అనేది. సో అలాగే డెఫినేషన్స్ మనం చూసేటప్పుడు డెఫినేషన్స్ లో 2 టైప్స్ ఆఫ్ డెఫినేషన్స్ అనుకున్నాం. స్పెసిఫిక్ డెఫినేషన్, తర్వాత జనరల్ డెఫినేషన్. ఈ స్పెసిఫిక్ డెఫినేషన్ అంటే మనకి స్పెసిఫిక్ గా ఒక సెక్షన్ లోనే ఆ వర్డ్ ని మనం డిఫైన్ చేసుకోవాలంటే సెక్షన్ ఏమంటామా, స్పెసిఫిక్ డెఫినేషన్ అంటాం. సో అలా చెప్పలేదు అని చెప్పేసి అని అనుకుంటే కనుక అక్కడ వర్డ్ స్పెసిఫిక్ గా ఆ పర్టికులర్ సెక్షన్ లోనే వర్డ్ ని డిఫైన్ చేయలేదు అంటే కనుక మనం ఎక్కడికి వెళ్ళాలంటే జనరల్ డెఫినేషన్స్ కి వెళ్ళాలంట. సో ఈ స్పెసిఫిక్ డెఫినేషన్ ఎక్కడైతే మనకి క్లియర్ స్పెసిఫిక్ గా ఉంటుంది ఆ పర్టికులర్ సెక్షన్ లో ఇస్తే కనుక ఫస్ట్ మనం ప్రిఫర్ చేయాల్సింది ఏంటమ్మా, ఫస్ట్ ప్రిఫరెన్స్ షుడ్ బి గివెన్ టు
specific definition. Sir, if a specific definition is not given, then second preference. ఎక్కడికి వెళ్ళాలి నెక్స్ట్? జనరల్ డెఫినేషన్ కి వెళ్ళాలి. జనరల్ డెఫినేషన్స్ అన్ని ఎక్కడ చెప్తారు సార్ అని చెప్పేసానంటే ఏదైనా యాక్ట్ లో మనకి జనరల్ డెఫినేషన్స్ ఎక్కడ చెప్తారంటే సెక్షన్ 2 లో చెప్తారంటమ్మా. ఓకే రైట్ సార్. అక్కడ జనరల్ డెఫినేషన్ లో కూడా మనకి ఎక్కడ కూడా అక్కడ వర్డ్ ని డిఫైన్ చేయలేదు అనుకుంటే అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలంటమ్మా? డిక్షనరీ మీనింగ్. డిక్షనరీ మీనింగ్ అంటే జనరల్ మీనింగ్స్ ఉంటాయమ్మా. ఆ డిక్షనరీ మీనింగ్ ఎప్పుడు వెళ్ళాలంటే మనం యాజ్ ఎ థర్డ్ ప్రిఫరెన్స్ కింద వెళ్ళాలి. ఇదే ఆర్డర్ లో మనం ఫాలో అవ్వాలమ్మా. సో ఫస్ట్ స్పెసిఫిక్ డెఫినేషన్ చూస్తాం, లేదు అనుకుంటే సెకండ్ ప్రిఫరెన్స్ జనరల్ డెఫినేషన్స్ ఎక్కడైనా ఉన్నాయని చూస్తాం. జనరల్ డెఫినేషన్స్ అని ఎక్కడ చెప్తారంట? సెక్షన్ 2 లో చెప్తారంట. అక్కడ కూడా చెప్పకపోతే అప్పుడు మనం జనరల్ మీనింగ్స్ అంటే డిక్షనరీ మీనింగ్ కి మనం వెళ్లాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి అని చెప్తున్నారమ్మా. రైట్. సో ఇప్పుడు మనం డిఫైన్ చేసుకోపోయింది ఏంటంటే కనుక ఫస్ట్ ఇండియా అంటే ఏంటో చూద్దాం. ఎక్కడ చెప్పారు ఇండియా గురించి మనం మాట్లాడదాం. వాట్ ఈస్ ఇండియా? ఓకే రైట్. వాట్ ఈస్ ఇండియా? ఇండియా అంటే ఏంటి అనేది చూస్తే మనం స్పెసిఫిక్ డెఫినేషన్ లేదమ్మా. దీనికి ఏం చేశారంటే జనరల్ డెఫినేషన్ సెక్షన్ 225A అనే ఒక జనరల్ డెఫినేషన్ జనరల్ సెక్షన్ లో అంటే సెక్షన్ 2 అనే జనరల్ సెక్షన్ లో మనకి 225A లో మనకి ఇండియా అంటే డిఫైన్ చేశారంట. సో వాట్ ఈస్ ఇండియా అనేది ఒకసారి చూసిన తర్వాత రిమైనింగ్ ఆస్పెక్ట్ మనం మాట్లాడుకుందాం. మా ఆల్ రెవెన్యూ లాస్ కి రెవెన్యూ యాక్ట్స్ ఏవైతే ఉంటాయో ఇండియాలో రెవెన్యూ ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో రెవెన్యూ లాస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా జనరల్ గా డెఫినేషన్ అంటే ఇండియా డెఫినేషన్ ఇదే ఉంటుందమ్మా. ఓకే రైట్. సో వాట్ ఈస్ ఇండియా? ఇండియా అంటే ఏంటి? ఇండియా అంటే ఇండియా మీన్స్. సో డెఫినేషన్ ఏ టైప్ అమ్మా? మీన్స్ డెఫినేషన్ అంటే క్లియర్ కట్ మీనింగ్ అనేది ఇండియా గురించి ఇచ్చారు. India means the territory of India as referred to in constitution and its territorial waters, seabed and subsoil underlying such waters, continental shelf, exclusive economic zone and any other maritime zone as referred to under relevant act and the airspace above the territory and territorial waters అని చెప్పాడమ్మా. సో వాట్ ఈస్ ఇండియా అనేది ఒకసారి కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఒక చిన్న డిస్క్లైమర్, ఇది ఇండియాలో కనిపించకపోయినా ఇండియా అనుకోండమ్మా. సో ఇండియా అనుకుంటే కనుక కాన్స్టిట్యూషన్ లో మనకి ఏదైతే ఇండియా అని చెప్పేసి టెరిటరీ అంటే ల్యాండ్ స్పేస్, టెరిటరీ అని చెప్పేసి ఎక్కడైతే కాన్స్టిట్యూషన్ లో చెప్పారో ఆ టెరిటరీ అంటున్నాడమ్మా. ఓకే అలాగే టెరిటోరియల్ వాటర్స్. వాట్ ఈస్ టెరిటోరియల్ వాటర్స్ అంటే కింద మనకు చెప్పినట్టు చూడమ్మా, టెరిటోరియల్ వాటర్స్ అప్ టు 12 nautical miles from the land mass of India. సో ల్యాండ్ మాస్ ఆఫ్ ఇండియా నుంచి అంటే ఈ ల్యాండ్ నుంచి ఎన్ని మైల్స్ అంట? 12 nautical miles అంటమ్మా. 12 nautical 1 nautical mile ఈక్వల్స్ టు 1.8 కిలోమీటర్ అమ్మా. సో మనం ల్యాండ్ మీద అయితే భూమి మీద అయితే కనుక కిలోమీటర్స్ లో కొలుస్తామమ్మా. అదే వాటర్ లో అయితే కనుక నాటికల్ మైల్స్ అని చెప్పేసి చెప్తాం. సో 12 nautical miles వరకు కూడా మనకి టెరిటోరియల్ వాటర్స్ లోకి వస్తాయంట. అంటే దట్ ఇంక్లూడ్స్ ఇండియా. జనరల్ గా కస్టమ్స్ లో చెప్తారమ్మా ఏమని అంటే కనుక ఇండియాలోకి ఎంటర్ అయితే కనుక ఇట్ ఈస్ అంటే మనకి ఇండియాలోకి వస్తే గూడ్స్ ఇంపోర్ట్ డ్యూటీ పే చేయాలి. ఇండియా నుంచి బయటకు వెళ్తే దానికి మనం ఎక్స్పోర్ట్ అంటాం. సో ఇంపోర్ట్ అనాలి అంటే కనుక ఇప్పుడు మనం ఈ టెరిటోరియల్ వాటర్స్ దాటి మనం లోపలికి కనుక ఎంటర్ అవుతున్నట్లయితే అప్పుడు మనం ఏమంటారంటమ్మా, దట్ ఈస్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఇండియా. అంటే ఇండియా ఇంక్లూడ్స్ టెరిటోరియల్ వాటర్స్. అదే కస్టమ్స్ వాటర్స్ అని చెప్పేసి చెప్తారమ్మా. అది ఎక్కడి నుంచి అంటే 24 nautical miles. సో 24 nautical miles ఫ్రమ్ ది ల్యాండ్. సో ఇక్కడ ఎంతైతే 12 nautical miles ఫ్రమ్ ది ల్యాండ్ అంటున్నారు, అలాగే 24 nautical miles ఉంటే కనుక దాన్ని ఏమంటారంటే ఇండియన్ కస్టమ్స్ వాటర్స్ అంటారమ్మా. ఇండియన్ కస్టమ్స్ వాటర్స్.
సో అంటే మన ఇండియన్ కస్టమ్స్ అథారిటీస్ కి 24 నాటికల్ మైల్స్ వరకు మనకి చెక్ చేసే అధికారం అనేది ఉంటుంది. ఓకే, సో ఆ తర్వాత సార్ అదంతా కూడా ఇంటర్నేషనల్ వాటర్స్ అయిపోతాయమ్మా. సో మన ఇండియన్ కస్టమ్స్ అథారిటీస్ కి అక్కడ పవర్స్ ఉండవు టు వెరిఫై. అంటే ఈ షిప్ కి ఏదైనా షిప్ కనుక ఈ 24 నాటికల్ మైల్స్ లోపు వస్తే కనుక మనం ఏ షిప్ అయినా ఆపి చెక్ చేసే అధికారం అనేది మనకు ఉంటుంది ఇండియన్ కస్టమ్స్ వాటర్స్. అదే 12 నాటికల్ మైల్స్ లోకి వచ్చిందంటే దాటి వచ్చిందంటే కనుక ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఆ షిప్ లో ఉన్న గూడ్స్ మీద ఇంపోర్ట్ డ్యూటీ లెవీ చేసే పవర్ అనేది మన ఇండియాకి వస్తుంది. ఎందుకంటే అది ఇండియన్ టెరిటోరియల్ వాటర్స్. ఇండియన్ టెరిటోరియల్ వాటర్స్ ఇంక్లూడ్స్ ఇండియా. ఇండియన్ టెరిటోరియల్ వాటర్స్ తో పాటుగా ఇంకేమంటున్నాడమ్మా, సీ బెడ్, సబ్ సాయిల్, అండర్లైయింగ్ సచ్ వాటర్స్. అండర్లైయింగ్ సచ్ వాటర్స్ కింద ఉన్న సబ్ సాయిల్, తర్వాత సీ బెడ్ అంటే తీర ప్రాంతం, అండ్ వాటర్ కింద ఉన్న ల్యాండ్. కాంటినెంటల్ షెల్ఫ్ అంటాడమ్మా. సో కాంటినెంటల్ షెల్ఫ్ అంటే మొత్తం కాంటినెంటల్ షెల్ఫ్ కాదు. కాంటినెంటల్ షెల్ఫ్ అంటే ఏంటో చూద్దాం. కాంటినెంటల్ షెల్ఫ్ అంటే సో అప్ టు 200 నాటికల్ మైల్స్. ఓకే, సో కాంటినెంటల్ షెల్ఫ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అప్ టు 200 నాటికల్ మైల్స్ అన్న అది కూడా చెప్పాడు మనకి. ఏంటంటే కనుక ఇక్కడ ఈ 200 నాటికల్ మైల్స్ వరకు కొన్ని ప్లేసెస్ ని దట్ కెన్ బి డిక్లేర్డ్ యాజ్ ఇండియా. అంటే కొన్ని ప్లేసెస్ ని మనం ఇండియా కింద డిక్లేర్ చేయొచ్చు అంట. సో అలా డిక్లేర్ చేసే ప్లేసెస్ ని తర్వాత ఆర్ ఎనీ మ్యారిటైమ్ జోన్ ఆర్ జోన్ రిఫర్ టు ఇన్ అండర్ ది రెలవెంట్ యాక్ట్ అండ్ ఎయిర్ స్పేస్ అబౌవ్ ఇట్స్ టెరిటరీ అండ్ టెరిటోరియల్ వాటర్స్. ఈ పైన ఉన్న ల్యాండ్ పైన ఉన్న ఎయిర్ స్పేస్ ని, ఈ మనకి టెరిటోరియల్ వాటర్స్ పైన ఉన్న ఎయిర్ స్పేస్ ని, ఇదంతా కూడా మనకి ఎందులోకి వస్తుందంటమ్మా, ఇండియాలోకి వస్తుందంట. సార్ ఇండియాలో మనం గనక ఇన్కమ్ ఎర్న్ చేస్తే మనం ఏం చేయాలంటమ్మా, వీఆర్ బైండింగ్. ఎలాగా ఆర్టికల్ 246(1) లో మనకి చెప్పినట్టు లిస్ట్ 1 లో సెంట్రల్ లిస్ట్ లో ఎంట్రీ నెంబర్ 82 లో ఎనీ ఇన్కమ్ అదర్ దాన్ అగ్రికల్చరల్ ఇన్కమ్ ఇఫ్ వి ఎర్న్ అంటే ఎర్న్ చేస్తే కనుక మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఏం లెవీ చేయొచ్చంట, ద పవర్ టు లెవీ అనేది ఎక్కడ ఇచ్చారు, ఆర్టికల్ 246(1) ప్రకారం ఇక్కడ మనం మాట్లాడుకున్న ఎంట్రీ నెంబర్ 82 ప్రకారం ఇచ్చారు. సో ఎర్న్ ఇండియాలో కనుక మనం ఎర్న్ చేస్తే అక్కడ ఇన్కమ్ మీద మనం ట్యాక్స్ లెవీ చేసే పవర్స్ మనకి ఇచ్చారంట. సార్ ఇక్కడ ఇన్కమ్ అంటే ఏంటి, దాని మీద ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది లేటర్ ఆన్ క్లాసెస్ లో చూద్దాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్ మీద ట్యాక్స్ లెవీ చేసే పవర్ ఎవరికి ఉందంటమ్మా, సెంట్రల్ గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్ కి మనకి పవర్స్ ఇచ్చారు, ఎంపవర్ చేశారు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో దిస్ ఈస్ వాట్ ఇండియా ఈజ్. సార్ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్. మన ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ ని మనం చదువుకోవాలి అని చెప్పేసి అంటే, ఇన్కమ్ ట్యాక్స్ అనేది స్టడీ అనేది ఇట్స్ అ కాంప్రహెన్సివ్ స్టడీ, ఇట్స్ అ కలెక్టివ్ స్టడీ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్, తర్వాత circulars and notifications, Finance Act, and High Court and Supreme Court judgments. సో ఇవన్నీ కూడా మనం చదువుకున్నట్లయితే దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్కమ్ ట్యాక్స్ లా. ఓకే, సో ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ లా గురించి మాట్లాడుకోవాలి. ఇన్కమ్ ట్యాక్స్ లా కన్సిస్ట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్: ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్, సర్క్యులర్స్ అండ్ నోటిఫికేషన్స్, ఫైనాన్స్ యాక్ట్ అండ్ హై కోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ఇన్కమ్ ట్యాక్స్ లా కన్సిస్ట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అనుకున్నామమ్మా. సో ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్, ఇన్కమ్ ఫైనాన్స్ యాక్ట్, సర్క్యులర్స్ అండ్ నోటిఫికేషన్స్ అండ్ హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్. సో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అనేది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారని చెప్పేసి అంటే కనుక మనకి 1961 లోనమ్మా. అంతకు ముందు 1922 అనే యాక్ట్ ఉండేది. ఆ తర్వాత మనకి 1961 లో యాక్ట్ అనేది వచ్చింది. దాన్ని రీప్లేస్ చేస్తూ
సో ఇప్పుడు మనం చదువుకోబోయేది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. సో తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ అమ్మా, ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ 1962. సో ఈ ఫైనాన్స్ యాక్ట్ అనేది ఎవ్రీ ఇయర్ మనకి 1st ఫిబ్రవరి, సో 1st ఫిబ్రవరిన మనకి ఇంట్రడ్యూస్ చేస్తారమ్మా. ఏదైనా ఒక యాక్ట్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అని చెప్పేసి చూస్తే కనుక, సో మనకి పార్లమెంట్ లో ఏం చేస్తారంటే కనుక రూలింగ్ గవర్నమెంట్, అప్పుడున్న రూలింగ్ గవర్నమెంట్ ఎవరైతే ఉంటారో రూలింగ్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బిల్లు అనేది తయారు చేస్తారమ్మా. ఆ బిల్ ని పార్లమెంట్ లో ప్రవేశపెడతారు. ఆఫ్టర్ డిస్కసింగ్ ఆ బిల్ ని ఎక్కడ పార్లమెంట్ లో ఏం చేస్తారమ్మా, ఓటింగ్ నిర్వహించి ఓటింగ్ లో గనక పాస్ అయితే దాన్ని ఏం చేస్తారమ్మా, రాజ్యసభకి పంపిస్తారమ్మా. సో ఈ రాజ్యసభలో కూడా మనకి ఏదన్నా అంటే రాజ్యసభలో కూడా మనకి మెంబర్స్ ఉంటారా, మెంబర్స్ అప్రూవల్ పొందితే కనుక అప్పుడు అక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుందంటే ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుందమ్మా. వన్స్ ప్రెసిడెంట్ అప్రూవల్ కనుక పొందింది అని చెప్పేసి అని అనుకుంటే కనుక దట్ విల్ బి యాక్ట్. ఒక యాక్ట్ కింద మనకి అప్లికబుల్ యాక్ట్ కింద మనకి ఏమొస్తుందమ్మా, యాక్టివ్ లోకి వస్తుందమ్మా. ఓకే, ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ఆల్. సో అందరి మీద అప్లికబుల్ లా కింద మనకి వస్తుందంట. సార్ ఇప్పుడు ఓన్లీ అంటే ఒక రూల్ అప్లికబుల్ అవ్వాలంటే ఒక యాక్ట్ కింద రావాలా, లేకపోతే ఆ యాక్ట్ ని అమెండ్మెంట్ చేసినప్పుడు కూడా ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాలా? యాక్ట్ ఫార్మేషన్ అమ్మా, ఇది ఏంటంటే ప్రొసీజర్ ఫార్మేషన్ అండ్ అమెండ్మెంట్. సో ఫార్మేషన్, అమెండ్మెంట్ రెండిటికి కూడా ఇదే ప్రొసీజర్ అమ్మా. ఇది సెంట్రల్ లాస్ కి, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సెంట్రల్ లాస్ కాబట్టి సెంట్రల్ లాస్ కి ఇది ప్రొసీజర్. అదే స్టేట్ లాస్ అనుకుంటే ఇక్కడ పార్లమెంట్ ప్లేస్ లో మనకి ఏముంటుందంటే కనుక అసెంబ్లీ ఉంటదమ్మా. రాజ్యసభ ప్లేస్ లో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది. ఆ తర్వాత ప్రెసిడెంట్ ప్లేస్ లో గవర్నర్ అప్రూవల్ ఉంటుంది. అప్పుడు ఆ స్టేట్ యాక్ట్ అనేది పాస్ అవుతుంది. అదే సెంట్రల్ యాక్ట్ అనుకుంటే ఇది ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ అదే ఫార్మేషన్ యాజ్ వెల్ యాజ్ అమెండ్మెంట్ కి ఇది ప్రొసీజర్ అంటమ్మా. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ లాస్ ని మనం ప్రతి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ని మనం ప్రతిసారి అంటే చేంజెస్ ప్రతి ఇయర్ జరిగే చేంజెస్ అన్నిటికీ కూడా మళ్ళీ మనం ప్రతిసారి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అంతటినీ కూడా మనం బిల్లు రూపంలో ప్రవేశపెట్టాలా సార్ అంటే అవసరం లేదంటమ్మా. ఈ అమెండ్మెంట్స్ ని సపరేట్ గా మనం ఫైనాన్స్ బిల్ అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ 1st ఫిబ్రవరి నాడు, ఇది ఇంతకు ముందు 28th ఫిబ్రవరిన జరిగేదమ్మా. సో ఎవ్రీ ఇయర్ 1st ఫిబ్రవరి ఆఫ్టర్ ఇంట్రొడక్షన్ ఆఫ్ మోడీ గవర్నమెంట్ అమెండ్మెంట్ చేసి అంటే ఒక చేంజెస్ తీసుకొచ్చి మనకి 1st ఫిబ్రవరిన ఫైనాన్స్ బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం స్టార్ట్ చేశారు. సో 1st ఫిబ్రవరిన ఫైనాన్స్ బిల్ అనేది మనకి ఏం చేస్తారంటే ఇంట్రడ్యూస్ చేస్తారమ్మా. సో పార్లమెంట్ లో అంటే ఇట్ ఈస్ ఫర్ ది అమెండ్మెంట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ లాస్. అంటే నాట్ ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ లాస్, ఆల్ ది రెవెన్యూ లాస్ కి అమెండ్మెంట్ అనేది ఇలాగే ఫైనాన్స్ యాక్ట్ ద్వారా జరుగుతుంది. మొత్తం యాక్ట్ అంతా కూడా మళ్ళీ బిల్ రూపంలో ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ అమెండ్మెంట్స్ వరకు కూడా మనం ఫైనాన్స్ బిల్ కింద ఇంట్రడ్యూస్ చేస్తే సరిపోతుందమ్మా. సో ఎవ్రీ ఇయర్ మనం అమెండ్మెంట్స్ ని ఎలా చేస్తామని చెప్పేసానంటే కనుక ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కి సంబంధించిన అమెండ్మెంట్స్ ని ఫైనాన్స్ యాక్ట్ ద్వారా మనం చేస్తామంట. సో కాబట్టి మనం ఫైనాన్స్ యాక్ట్ కూడా తెలుసుకోవాలమ్మా. తర్వాత సర్క్యులర్స్ అండ్ నోటిఫికేషన్స్, హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్. సో ఇవన్నీ ఏమేంటి అనేది ఒక్కొక్కటిగా మనం టాపిక్ వైజ్ గా మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ కాంపోనెంట్స్ ఆర్ ఎలిమెంట్స్ ఆర్ ఇంగ్రీడియంట్స్ ఆర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ లా. ఇన్కమ్ ట్యాక్స్ లా కన్సిస్ట్ ఆఫ్ వాట్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో అందులో ఫస్ట్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అంటున్నాడమ్మా. సో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అనేది మనకి ద లెవీ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ ఇండియా is governed by the Income Tax Act 1961, which came into force with effect from 1962 అంటున్నాడమ్మా. సో ఇది ఇక్కడ మనకి ఇయర్ అంటే ఎలా చూస్తాము, ఆ ఇయర్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, ఇవన్నీ కూడా మనం తర్వాత క్లాసెస్ లో మనం మాట్లాడుకుంటామమ్మా. సో విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1962 అనేది ఎందుకు వచ్చింది అనేది కూడా మనం నెక్స్ట్ క్లాసెస్ లో మనం చెప్పుకుందాం. ఓకే, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 contains chapters from 1 to
23 చాప్టర్స్, 298 సెక్షన్స్, 14 షెడ్యూల్స్ మనకి ఉంటాయంటమ్మా. ఎక్కడ? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో. సో నెక్స్ట్ మనం ఎక్కడ చూసుకున్నా యాక్ట్ అని ఇన్కమ్ ఐటీ యాక్ట్ అని మాట్లాడుకుంటాం. అదే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 లో ఏముంటాయి అనేది మనం చూస్తున్నాం అమ్మా. మన సిఏ ఇంటర్ సిలబస్ కి వచ్చేసరికి మొత్తం అన్ని సెక్షన్స్ ఉండవమ్మా. సో కొన్ని సెక్షన్స్ మాత్రమే ఉంటాయి. రైట్, ఇందులో కొన్ని సెక్షన్స్ మాత్రమే ఉంటాయి. సిఏ ఫైనల్ కి వచ్చేసరికి దేర్ ఇస్ నో లిమిట్. మొత్తం అన్ని సెక్షన్స్, అన్ని షెడ్యూల్స్, అన్ని చాప్టర్స్ కూడా మనకి సిఏ ఫైనల్ లో మనకి ఉంటాయి. ఓకే రైట్. సిఏ ఇంటర్ సిలబస్ కూడా సిఏ ఫైనల్ లో అడగడానికి అవకాశం అనేది ఉంటుందమ్మా. సో కాబట్టి జాగ్రత్తగా మన సిఏ ఇంటర్ సిలబస్ ని సిఏ ఇంటర్ లోనే జాగ్రత్తగా చదువుకోవడం ఉత్తమం. సో అంటే ఇందులో సబ్ సెక్షన్స్, క్లాజులు ఇవన్నీ కలుపుకుంటే అరౌండ్ 550 సెక్షన్స్ వరకు ఉంటాయి. సో మనం కానీ 298 సెక్షన్స్, డైరెక్ట్ సెక్షన్స్ 298 ఏనమ్మా. ఓకే, సో 14 షెడ్యూల్స్ అండ్ చాప్టర్స్ వచ్చేసరికి 1 to 23 చాప్టర్స్ ఉంటాయి. నెక్స్ట్ సార్, ఐటీ యాక్ట్ లో మనం ఏం మాట్లాడుకుంటాము అంటే కనుక ఐటీ యాక్ట్ ప్రొవైడ్స్ ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్, ట్యాక్స్ లయబిలిటీ అండ్ ప్రొసీజర్ ఫర్ అసెస్మెంట్, అప్పీల్, పెనాల్టీస్, ప్రాసిక్యూషన్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇన్కమ్ ని మనంతట మనమే అసెస్ చేసుకుని మనంతటి మనమే ఇన్కమ్ ట్యాక్స్ లాని కంప్లై చేసి మనం ట్యాక్స్ ని పే చేయాల్సిన లైబిలిటీ ఎవరి పేరు మీద పెట్టారంట? మన మీదే పెట్టిందంట గవర్నమెంట్. సో దాన్ని ఏమంటారంటేనమ్మా సెల్ఫ్ అసెస్మెంట్ అంటారమ్మా. సో మనంతటి మనమే అసెస్మెంట్ అంటే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మన ఇన్కమ్ ఎంత, సో మన ఇన్కమ్ టోటల్ ఇన్కమ్ ఎంత, తర్వాత దాని మీద వచ్చే ట్యాక్స్ లయబిలిటీ ఎంత, సో మనకి వచ్చే ఇన్కమ్ ఎంత, దాని మీద వచ్చే ట్యాక్స్ లయబిలిటీ ఎంత అనేది మనంతట మనమే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ప్రొసీజర్స్ అనేవి ఎక్కడ చెప్పారంటే మా టోటల్ ఇన్కమ్ కంప్యూటేషన్, ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేషన్, ఈ ప్రొసీజర్స్ అన్ని కూడా ఎక్కడ చెప్పారంటమ్మా మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో చెప్పారంట. అలాగే అసెస్మెంట్, సో అసెస్మెంట్ అంటే సెల్ఫ్ అసెస్మెంట్ అనుకున్నాం. సార్ మనంతటి మనమే గనక అసెస్మెంట్ చేసుకుని కంప్యూటేషన్ చేసుకుని ట్యాక్స్ కట్టడం అంటే చాలా మంది తప్పులు చేస్తారు కదా సార్, తక్కువ ఇన్కమ్ చూపించి తక్కువ ట్యాక్స్ కడతారు కదా, ట్యాక్స్ అవాయిడ్ చేస్తారు కదా అని చెప్పేసానంటే ఏదైతే సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ పే చేసామో ఆ పే చేసిన సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ తర్వాత మనకి ఏం చేస్తారంటమ్మా స్క్రూటినైజ్ చేస్తారంట. దట్ విల్ బి కాల్డ్ యాజ్ స్క్రూటినీ అసెస్మెంట్ చేస్తారంటమ్మా. అంటే క్వశ్చనింగ్ చేసి మనం చేసుకున్న సెల్ఫ్ అసెస్మెంట్ ని వాళ్ళు క్వశ్చన్ చేసి వాళ్ళు వెరిఫై చేస్తారంట. దాన్ని స్క్రూటినీ అసెస్మెంట్ ఆర్ రెగ్యులర్ అసెస్మెంట్ అంటారమ్మా. ఓకే, ఈ రెగ్యులర్ అసెస్మెంట్ ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, మన సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ ఎలా చేసుకోవాలి, తర్వాత అందులో ఉన్న ప్రొసీజర్స్ ఏంటి, తర్వాత ఒకవేళ మనం సహకరించి మన ఇన్కమ్ పర్టికులర్స్ అయ్యి మనం సబ్మిట్ చేయాలంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ రూపంలో, ఆ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ రూపంలో మనం ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసుకుని ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేట్ చేసుకుని సబ్మిట్ చేస్తే అప్పుడు చేయగలిగిన అసెస్మెంట్ స్క్రూటినీ అసెస్మెంట్. అలా చేసుకోలేకపోతే అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయట్లేదు అనుకోమా మనం, అప్పుడు ఆర్ ఇన్కమ్ పర్టికులర్స్ సబ్మిట్ చేయలేదు అనుకోమా, అప్పుడు బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ అని చెప్పేసి చేస్తారంటమ్మా. సో మనం ఎక్కడైనా సరే ఇన్కమ్ అనేది ఎక్కువగా దాచేసామో లేకపోతే సపరేషన్ ఆఫ్ అసెట్స్ అనేది చేసామని చెప్పేసి ఎక్కడైనా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మనకి సెర్చ్ అండ్ సీజర్ చేస్తారంటమ్మా. దానికి సంబంధించిన అసెస్మెంట్ ఉంటుంది. ఈ ప్రొసీజర్ ఆఫ్ అసెస్మెంట్స్ ఒకవేళ ఎక్కడైనా మనం కనుక తప్పు చేసామని తేలితే కనుక అక్కడ మనకి అసెస్మెంట్ మనకి పెనాల్టీస్ లెవీ చేస్తారు, ప్రాసిక్యూషన్ లెవీ చేస్తారు. ఎక్కడైనా మనం ఎర్రర్ ఆర్ మిస్టేక్ చేసామంటే కనుక దెర్ ఆర్ 3 kinds ఆఫ్ ఆస్పెక్ట్స్. ఫస్ట్ ఇంట్రెస్ట్ లెవీ ఉంటదమ్మా, తర్వాత పెనాల్టీస్ ఉంటాయి, ఆ పెనాల్టీస్ తర్వాత ఇంకా ప్రాసిక్యూషన్ అనేది జనరల్ గా ఉంటాయి. ఇవి మనకి రిపర్కషన్స్ కింద ఉంటాయి. ఇవన్నీ కూడా ఎక్కడ మనకి మెన్షన్ చేస్తారంటమ్మా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో మనకి స్పెసిఫై చేస్తారంట. ఇవన్నీ ప్రొసీజర్స్ అన్ని ఆస్పెక్ట్స్ మనం ఒకవేళ ఎవరైనా అసెసింగ్ ఆఫీసర్ మన మీద తప్పుగా మనకి ఏం చేస్తారంటే కనుక డిమాండ్ రేస్ చేసేసి మనకు ఆర్డర్ పాస్ చేసేస్తే ఆర్డర్ ని కంటెస్ట్ చేయొచ్చంటమ్మా. అంటే మనం క్వశ్చన్ చేయొచ్చంట. ఎక్కడ అంటే అప్పీల్ ప్రొసీజర్స్ అని చెప్తాడమ్మా. సో ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే ఒక అసెసింగ్ ఆఫీసర్ అసెస్మెంట్ ఆర్డర్ అంటే ఇక్కడ పైన చెప్పిన అసెస్మెంట్స్ లో ఏదైనా అసెస్మెంట్ చేసి మనం సెల్ఫ్ అసెస్మెంట్ కాకుండా
ఆ రెగ్యులర్ అసెస్మెంట్ కానీ, లేకపోతే స్క్రూటినీ అసెస్మెంట్ కానీ, రెగ్యులర్ అసెస్మెంట్ కానీ, బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ కానీ, సెర్చ్ అండ్ సీజర్ అసెస్మెంట్ కానీ చేసి ఒక ఆర్డర్ అంటూ పాస్ చేసాడు అనుకోమ్మా, ఆర్డర్ ని మనం ఏం చేయొచ్చంట, వీ కెన్ కంటెస్ట్. అంటే మనం ఆర్డర్ తో డిసగ్రీ అవుతున్నట్లయితే, సార్ ఇది రాంగ్ గా ఆర్డర్ పాస్ చేశాడు అని చెప్పేసి అనుకుంటే కనుక మనం అప్పీల్ కి వెళ్ళొచ్చంటమ్మా. అంటే అప్పీల్ ప్రొసీజర్స్ కి మనం వెళ్ళొచ్చంట. అప్పీల్ ఎవరికి వెళ్ళొచ్చు అంటే ఫస్ట్ సిఐటి అప్పీల్స్ అంటాడమ్మా, కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అప్పీల్స్. సో ఇది ఏంటంటే గనక ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ లోనే ఒక ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీసే మనకి ఇందులో ఆఫీసర్స్ గా ఉంటూ వీళ్ళు వెరిఫై చేస్తారమ్మా. వాళ్ళు ఇచ్చిన అసెసింగ్ ఆఫీసర్ ఇచ్చిన ఆర్డర్ కరెక్టా కాదా అని చెప్పేసి వాళ్ళు కనుక కన్ఫర్మ్ చేస్తారు అనుకోమ్మా, మనం ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే ITAT, ఇన్కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్. ఇట్ ఈస్ లైక్ సెషన్స్ కోర్ట్, జిల్లాలో ఉన్న సెషన్స్ కోర్టు లాగా మనకి ITAT అనమ్మా. సో ITAT లో కూడా మనకి ఇన్ఫేవరబుల్ గా ఆర్డర్ వస్తే కనుక మనం ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే హైకోర్టుకి వెళ్ళొచ్చమ్మా. హైకోర్టులో కూడా మనకి ఇన్ఫేవరబుల్ గా మనకి ఆర్డర్ వస్తే కనుక మనం ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే ఆ సుప్రీం కోర్టుకి వెళ్ళొచ్చంట. సరే మనం ఇలా అప్పీల్ చేసుకోవడానికి డిఫరెన్సెస్ అనేవి వస్తాయి కదమ్మా. డిఫరెన్స్ అసెసింగ్ ఆఫీసర్ కి మనకి వచ్చిన డిఫరెన్సెస్ మీదే అసెసింగ్ ఆఫీసర్ కి మనల్ని అంటే ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో వాళ్ళని ఎస్ఎస్సి అంటారమ్మా ఇక్కడ. సో ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో వాళ్ళని ఎస్ఎస్సి అంటారు. అసెసింగ్ ఆఫీసర్ కి ఎస్ఎస్సి కి ఉన్న వచ్చిన డిఫరెన్సెస్ మీద మనం ఏం చేస్తాం అంటే అసెస్మెంట్ ఆర్డర్ పాస్ చేసిన దాని మీద మనం ఏం చేస్తాం, ఇక్కడ ఈ అప్పీల్ ప్రొసీజర్స్ కి మనం వెళ్తామమ్మా. సో అది ఎలాంటి డిఫరెన్సెస్ రావచ్చు సార్ అని చెప్పేసి అంటే ఇట్ ఈస్ లైక్ క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ అండ్ క్వశ్చన్ ఆఫ్ లా. సో ఇక్కడ మనం ఏదైనా యాక్ట్ లో ఒక పర్టికులర్ సెక్షన్ ని ప్రొవిజన్ ని ఇంటర్ప్రెట్ చేయడంలో మనం అసెసింగ్ ఆఫీసర్ మిస్టేక్ చేశాడు, అందువల్లే మనకి డిమాండ్ రేస్ చేశాడు, అందువల్ల ఈ ఆర్డర్ పాస్ చేశాడు అని కనుక మనం అనుకుంటున్నట్లయితే అప్పుడు మనం ఏం చేయాలంటే అమ్మా, ఇట్ ఈస్ ఏ క్వశ్చన్ ఆఫ్ లా. ఆడు ప్రొవిజన్ ఇంటర్ప్రెట్ చేయడంలో తప్పు చేయలేదు, మన ఫ్యాక్ట్స్ ని అంటే నేను నిజంగా ఎక్స్పెండిచర్ స్పెండ్ చేశానని బిల్స్ సబ్మిట్ చేసిన బిల్స్ ని యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పేసి అనుకుంటే కనుక అలాంటి వాటిని ఏమంటారమ్మా, ఫ్యాక్ట్ ఫైండింగ్. అంటే నిజంగా నేను చేసినా సరే ఎక్స్పెండిచర్ చేశాను, దానికి డిసగ్రీ అవుతున్నాడు అసెసింగ్ ఆఫీసర్ అనుకుంటే కనుక అలాంటి వాటిని క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటారు. సో ఆ క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్, క్వశ్చన్ ఆఫ్ లా అని చెప్పేసి రెండు రకాల డిఫరెన్సెస్ ఉంటాయంట ఎస్ఎస్సికి అసెసింగ్ ఆఫీసర్ కి. అప్పుడు మాత్రమే మనం ఎక్కడికి వెళ్తాం, అప్పీల్స్ కి వెళ్తాం అమ్మా. సో ఇక్కడ క్వశ్చన్ ఆఫ్ లా అనుకుంటే కనుక యూ కెన్ గో అప్ టు సుప్రీం కోర్ట్ వరకు వెళ్ళొచ్చంట మనం ఇక్కడ చెప్పుకున్న ప్రొసీజర్ లో. అదే క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ అనుకుంటే కనుక అది ITAT, హూ ఇస్ ఎ ఫైనల్ ఫ్యాక్ట్ ఫైండింగ్ అథారిటీ అని చెప్పేసి అంటే కనుక సో ఫైనల్ ఫ్యాక్ట్ ఫైండింగ్ అథారిటీ. సో ఫైనల్ ఫ్యాక్ట్ ఫైండింగ్ అథారిటీ ఎవరంటమ్మా, ITAT. ఇఫ్ ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ ఆఫ్ లా then only you can go to the high court or supreme court. సో హైకోర్టు ప్లేస్ లో కొన్నాళ్లలో వస్తుందమ్మా నేషనల్ ట్యాక్స్ ట్రిబ్యునల్ అని చెప్పేసి వస్తుంది. సో నేషనల్ ట్యాక్స్ ట్రిబ్యునల్ హైకోర్టు ప్లేస్ లో వస్తుంది, అక్కడ కన్నా మనం వెళ్ళొచ్చమ్మా. సో అది క్వశ్చన్ ఆఫ్ లా ఉంటేనే మనం క్వశ్చన్ ఆఫ్ లా గురించి అయితే కనుక మనం అంటే యాక్ట్ ని ఇంటర్ప్రెట్ చేయడంలో రాంగ్ గా ఇంటర్ప్రెట్ చేసేది అనుకుంటేనే మనం ఎక్కడికి వెళ్ళాలంట, ఇక్కడ హైకోర్టు ఆర్ సుప్రీం కోర్టుకి వెళ్ళాలంట. అలా కాకుండా మనం నిజంగా స్పెండ్ చేసిన ఎక్స్పెండిచర్ లేకపోతే వచ్చిన ఇన్కమ్ కి సంబంధించిన ప్రూఫ్స్ మనం సబ్మిట్ చేసినా సరే ఆ ప్రూఫ్ ని వాడు యాక్సెప్ట్ చేయట్లేదు అనుకుంటే కనుక దట్ విల్ బి ఏ క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్. అలాంటప్పుడు మనం ఎక్కడి వరకు వెళ్ళగలమమ్మా, ITAT వరకు మాత్రమే వెళ్ళాలంట. ఓకే, ఏ చార్టెడ్ అకౌంటెంట్ కెన్ రిప్రజెంట్ హిజ్ క్లయింట్ ఆర్ ఎస్ఎస్సి ని రిప్రజెంట్ చేస్తూ రిప్రజెంటేటివ్ ఎస్ఎస్సి కింద మన ఇప్పుడు కోర్టులో కేసులని లాయర్ వాదిస్తాడు, ఎస్ఎస్సి అంటే వాళ్ళంతటి వాళ్ళే వాదించుకోవచ్చు లేదా లాయర్ వాదించచ్చమ్మా. అలా రిప్రజెంటేషన్ తీసుకుని అథారిటీ తీసుకుని మనం ఎక్కడి వరకు వెళ్ళి సబ్మిట్ చేయొచ్చు అంటే కనుక CA కెన్ చార్టెడ్ అకౌంటెంట్ కెన్ అపియర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఎస్ఎస్సి అప్ టు ITAT లెవెల్ వరకు మనం వెళ్ళొచ్చంటమ్మా. ఆ తర్వాత మనం వెళ్ళాలంటే కనుక ఖచ్చితంగా ఎవరంట, ఖచ్చితంగా లాయర్ దగ్గరికి వెళ్ళాలంట. లాయర్ మాత్రమే అక్కడ హైకోర్టు అండ్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ అంటే సుప్రీం కోర్టుకి అపియర్ అయ్యేది ఎవరంట, లాయర్. CA కెనాట్ అపియర్ ఇన్ హైకోర్ట్. అంటే మనకి ఎంత వరకు ఛాన్స్ ఉంది, ITAT వరకు మనం వెళ్ళి మన క్లయింట్స్ మన ఎస్ఎస్సిస్ ని రిప్రజెంట్ చేసే అధికారం అనేది మనకి ఉంటుందంట ఇఫ్ వి గెట్ అథారిటీ ఫ్రమ్ ది క్లయింట్. సో మన క్లయింట్ దగ్గర నుంచి కనుక మనం ఆథరైజేషన్ తీసుకుంటే we can go to CIT appeals, after which we can go to ITAT.
సో ఇలా మనం ప్రొసీజర్ అనేది ఉంటుందంట. సో ఈ అప్పీల్స్ కి ఎలా వెళ్ళాలి ఏంటనే ప్రొసీజర్ కూడా మనకి ఎక్కడ ఉంటుందంట, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లోనే మనకి స్పెసిఫై చేశారంట. ఓకే రైట్. తర్వాత ఫైనాన్స్ యాక్ట్ అంటున్నాడమ్మా. ఫైనాన్స్ యాక్ట్ అంటే ఆల్రెడీ మనం చూసాం. ఏదైతే అమెండ్మెంట్స్ టు ద యాక్ట్ అంటే రెవెన్యూ యాక్ట్స్ కి అమెండ్మెంట్స్ అనేవి ఎలా చేస్తారని చెప్పేసి మనం ఏమనుకున్నామా, ఇక్కడ ఫైనాన్స్ యాక్ట్ ద్వారా చేస్తారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఓకే రైట్. సో ద ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ presents the finance bill in both the House of Parliament. Part A of the budget speech contains the proposed policies of the government in fiscal areas. Part B contains detailed tax proposals. So every year మన ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో అమెండ్మెంట్స్ అన్ని ఎలా చేస్తారంటే కనుక మనకి ఏం చెప్తున్నాడమ్మా, ఫైనాన్స్ యాక్ట్ లో మనం చేస్తారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. Once the finance bill is approved by the parliament and gets assent of the president, becomes the finance act. The rates at which income shall be taxed, charged to tax and prescribed in schedule 1 of the finance act lo man specify chestaranta. Finance act brings the amendments to direct tax laws and indirect tax laws. Ante amendments anevi teeskostadanta finance act. Okay, మనం ఆల్రెడీ మన దాని గురించి మనం మాట్లాడుకున్నాం. సో మనం రేట్స్ ఆఫ్ ట్యాక్స్ గురించి మనం నేర్చుకోవాలనుకుంటే కనుక జనరల్ గా మనకి ఎక్కడ చెప్తారంటే ఎన్ని అమెండ్మెంట్స్ గురించి నేర్చుకోవాలనుకుంటే కనుక ఫైనాన్స్ యాక్ట్ చదువుకోవాలి. ఎవ్రీ ఇయర్ ఫైనాన్స్ యాక్ట్ ఏదైతే వస్తుందో ఎవ్రీ ఇయర్ ఫైనాన్స్ బిల్ ప్రెజెంట్ చేస్తారమ్మా 1st ఫిబ్రవరిన. అది తర్వాత పార్లమెంట్ లో చర్చింపబడి తర్వాత రాజ్యసభలో చర్చింపబడి ఆ తర్వాత మనకి ఎక్కడికి వెళ్తుందంట, ప్రెసిడెంట్ అప్రూవల్ పొందిన తర్వాత దట్ విల్ బి కమ్ యాజ్ అన్ యాక్ట్. యాక్ట్ కింద మనకు ఎగ్జిస్టెన్స్ లోకి వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్. ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ అనేది మనకి ఏంటంటే కనుక, సో ఈ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ని పార్లమెంట్ పాస్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ అప్రూవల్ పొందిన తర్వాత రాజ్యసభ అప్రూవల్ పొందిన తర్వాత ప్రెసిడెంట్ అప్రూవల్ పొందిన తర్వాత మనకి యాక్ట్ కింద ఇంట్రడ్యూస్ అయిన తర్వాత ఈ అడ్మినిస్ట్రేషన్ అనేది మనకి ఏం చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలు పెట్టుకోదంటమ్మా. ఆ అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఒక బోర్డుకి ఎంపవర్ చేసిందంట. ఆ బోర్డే మనకి ఏం చేస్తుందంట, ఇక్కడ ఆ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది యాక్ట్ అందరి నుంచి ట్యాక్సెస్ అనేవి ఈ యాక్ట్ ని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడం, దాన్ని ట్యాక్సెస్ అనేవి కలెక్ట్ చేయడం, ఆ తర్వాత అది గవర్నమెంట్ కి ఇవ్వడం, అన్ని కూడా చేయాల్సిన బాధ్యత అంతా ఒక బోర్డుకి ఇచ్చిందంట. ఆ బోర్డే ఇక్కడ మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. సో ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది డైరెక్ట్ ట్యాక్స్ లాస్ is vested with the central board of direct taxes, hereinafter referred to as board or CBDT. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ CBDT. డైరెక్ట్ ట్యాక్స్ లాస్ అన్నిటినీ కూడా కరెక్ట్ గా ఇంప్లిమెంట్ అయ్యేలాగా చూసే బాధ్యత ఎవరిదంటమ్మా, CBDT దంట. సో ఇక్కడ అలాంటి ఒక బోర్డ్ ని ఫామ్ చేసిన తర్వాత సెక్షన్ 295 ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 295 అనే సెక్షన్ మనకి ఏం చెప్తుందంట, CBDT ని ఎంపవర్ చేస్తుందంట. దేనికోసం, ఫ్రేమ్ రూల్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ టు క్యారీ అవుట్ ద పర్పస్ ఆఫ్ ది యాక్ట్ అండ్ ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది యాక్ట్. అంటే ఎక్కడెక్కడైతే మనకి ఏదైనా సెక్షన్ లో, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ కి సాలరీడ్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడుకుంటామా, అందులో ఆ సాలరీడ్ ఎంప్లాయీస్ కి సంబంధించిన ఇన్కమ్ క్యాలిక్యులేషన్ లో ఇన్కమ్ అనేది ట్యాక్సబుల్ అని చెప్పేసి మాత్రమే మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో చెప్తారు. ఆ ఇన్కమ్ ని ఎలా అరైవ్ అవ్వాలి అంటే, ఆ ఇన్కమ్ మీద క్యాలిక్యులేషన్ అనేది ఎలా చేయాలి అంటే, ఒక కార్ అనేది బెనిఫిట్ కింద ఇచ్చామంటమ్మా ఎంప్లాయీకి, లేకపోతే ఒక హౌస్ అనేది మనం బెనిఫిట్ కింద ఇచ్చాం, అది కూడా మనకి ఆ ఇండైరెక్ట్ బెనిఫిటే కదా, దాని వాల్యూ కూడా ఉంటుంది కదా, ఆ వాల్యూ అంతా కూడా మనకి ట్యాక్సిబుల్ అవ్వాలి కదా అని చెప్పేసానంటే, ఆ వాల్యూని ఎలా డిటర్మైన్ చేయాలి అని చెప్పేసానంటే, ఇప్పుడు హౌస్ అయినా ఇస్తే కనుక హౌస్ వాల్యూని మనం ట్యాక్స్ చేయాలని చెప్పేసి మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ చెప్తుందమ్మా. ఆ వాల్యూ అనేది ఎలా అరైవ్ అవ్వాలి అనేది మనకి ఎవరు చెప్తారంటమ్మా, ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ అనేవి స్పెసిఫై చేస్తాయంట. ఆ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ని ఎవరు ఇష్యూ చేస్తారంట, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ CBDT మనకి ఇష్యూ చేస్తుందంట. సార్ CBDT కి పవర్ ఎవరు ఇచ్చారు సార్ అంటే, సెక్షన్ 295 ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం CBDT is empowered to issue rules with respect to ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. అంటే యాక్ట్ అంటే అడ్మినిస్ట్రేషన్ చేయడానికి, తర్వాత ప్రాపర్ అప్లికేషన్ ఆఫ్ ది యాక్ట్ అనేది జరగడానికి మనకి రూల్స్ అనేవి ఫ్రేమ్ చేస్తారంట. All forms, procedures and principles of valuation requisites prescribed under the act are provided in the rules framed by CBDT. So CBDT rules frame చేసిన దాని మీద మనకి జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారమ్మా. తర్వాత సర్క్యులర్స్ ఆర్ నోటిఫికేషన్స్.
ఓకే, సో ఫ్రమ్ సిబిడిటి అంటున్నాడమ్మా. సో సర్క్యులర్స్ ఆర్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ సర్క్యులర్స్ ఆర్ నోటిఫికేషన్స్ అనేవి మనకి ఏం చెప్తున్నాడు అంటే కనుక ఎవరు ఇస్తారంట, సిబిడిటి ఇస్తుందంటమ్మా. సో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ యాక్సెస్ మనకి సర్క్యులర్స్ ఆర్ నోటిఫికేషన్స్ ఇష్యూ చేస్తుంది. ఇన్ ఎక్సైజ్ ఆఫ్ పవర్స్ అండర్ సెక్షన్ 119, ఇంతకు ముందు మనం చూసింది 295 సెక్షన్ అయితే ఇది 119 సెక్షన్ ప్రకారం సర్క్యులర్స్ నోటిఫికేషన్స్ ఇష్యూ చేస్తుందంటమ్మా. సిబిడిటి ఇష్యూస్ సర్క్యులర్స్ అండ్ నోటిఫికేషన్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. These circulars clarify the doubts regarding the scope and meaning of the various provisions of the act. అంటే ఆ ప్రొవిజన్స్ ఆఫ్ ది యాక్ట్ లో మనకి ఎంత వరకు అప్లికబుల్ అవుతుంది, దాని బౌండరీస్ ఏంటి, స్కోప్ ఏంటి, దాని మీనింగ్ ఏంటి అనేది క్లారిటీగా మనకి చెప్పడానికి, క్లారిఫై చేయడానికి సర్క్యులర్స్ ఉపయోగపడతాయంటమ్మా. సర్క్యులర్స్ యాక్ట్ యాజ్ ఏ గైడెన్స్ ఫర్ ది ఆఫీసర్స్ అండ్ ఎస్సీస్. అంటే ఎక్కడైనా ఒక సెక్షన్ యొక్క పరిధి తెలుసుకోవాలనుకుంటే కనుక మనకి సిబిడిటి మనకి ఇష్యూ చేసిన సర్క్యులర్స్ ప్రకారం బౌండరీస్ ఏంటి, అసలు ఎంతవరకు ఇది అప్లికబుల్ అవుతుంది, ప్రొవిజన్ అంటే ఏంటి, క్లారిటీ ఇవ్వడానికి ఇక్కడ మనకు ఉపయోగిస్తారంటమ్మా. నెక్స్ట్, దీస్ సర్క్యులర్స్ ఆర్ బైండింగ్ ఆన్ ది అసెసింగ్ ఆఫీసర్ బట్ నాట్ ఎస్ఎస్సి. మా సర్క్యులర్స్ అనేవి జాగ్రత్తగా చూడాలి. సర్క్యులర్స్ అనేవి ఎవరి మీద బైండింగ్ అయి ఉంటాయంటమ్మా, ఎవరి మీద బైండింగ్ ఉంటాయంటే అసెసింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో, అంటే సిబిడిటి కింద పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అసెసింగ్ ఆఫీసర్స్, వాళ్ళ మీదే ఈ సర్క్యులర్స్ అనేవి మనకి బైండ్ ఓవర్ అయితే ఉంటాయంట. సో అవి ఎస్ఎస్సి మీద, కోర్టు మీద మనకి అవి మనం ఖచ్చితంగా అవి పాటించాల్సిన అవసరం మనకు ఉంటుందా సార్ అంటే పాటించాల్సిన అవసరం మనకు ఉండదు. కానీ సిబిడిటికి అంటే సిబిడిటి అండ్ ఇట్స్ ఎవరు సిబిడిటి అపాయింట్ చేసిన అసెసింగ్ ఆఫీసర్స్ మీద ఆ బైండింగ్ అనేది ఉంటుందంట. హౌఎవర్ ఎస్ఎస్సి కెన్ యూజ్ అండ్ టేక్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ ది సర్క్యులర్స్ విచ్ ఆర్ బెనిఫిషియల్ టు దెమ్. అంటే సర్క్యులర్స్ అనేవి బెనిఫిషియల్ ఆస్పెక్ట్స్ అమ్మా. సో సర్క్యులర్స్ అనేవి బెనిఫిషియల్ గా ఉన్నాయి అనుకుంటే కనుక ఎస్ఎస్సి యూజ్ చేసుకోవచ్చు. కానీ అవి బైండింగ్ ఓవర్ కాదు. ఎవరి మీద బైండింగ్ ఓవర్ అవుతాయి, అసెసింగ్ ఆఫీసర్ మీద మాత్రం బైండింగ్ ఓవర్ అవుతాయి, కానీ ఎస్ఎస్సి మీద బైండింగ్ ఓవర్ అవ్వవు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే రైట్. బట్ నోటిఫికేషన్స్ అనేవి ఇట్ ఈస్ ఎ బైండింగ్ ఓవర్ ఆన్ ఎస్ఎస్సిస్ అండ్ అంటే నోటిఫికేషన్స్ అన్ని కూడా అప్లికబుల్ అవుతాయి అన్నమాట, ఎస్ఎస్సికి, అసెసింగ్ ఆఫీసర్ అబ్దుల్కి కూడా. సర్క్యులర్స్ మాత్రమే ఇవి. సర్క్యులర్స్ ఇష్యూడ్ బై సిబిడిటి షల్ నాట్ బి క్యారీ కాంట్రరీ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ది యాక్ట్. యాక్ట్ కి అగనెస్ట్ గా మనకి ఉండకూడదు అంటమ్మా. ఏంటవి మనకి ఈ సర్క్యులర్స్ అనేవి. నెక్స్ట్, సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్టు డెసిషన్స్. సో ఇది అంటే సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్టు జడ్జిమెంట్స్ కూడా మనం చదవాలా సార్ అని చెప్పేసానంటే కొన్ని ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ సుప్రీం కోర్ట్ ఇస్తుందమ్మా. ఇట్స్ అ లా, సుప్రీం లా. అంటే ఇండియాలో ఏదన్నా లాని మనకి ఏం జరుగుతుందంటే కనుక ఫస్ట్ పార్లమెంట్ ద్వారా ప్రొసీజర్ ద్వారా ఫామ్ అయిన తర్వాత పార్లమెంట్, రాజ్యసభ, మనకి ప్రెసిడెంట్ అప్రూవల్ ద్వారా ఫామ్ అయిన తర్వాత లా స్క్రూటినీ అనేది జరుగుతుందమ్మా. సో మనకి జుడిషియరీలోకి వస్తుంది సుప్రీం కోర్టు, హైకోర్టు ఇవన్నీ కూడా. సో ఈ జుడిషియరీ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎక్కడైనా మనకి ఈ ఇంటర్ప్రిటేషన్స్ లో మనం ఎలా ఇంటర్ప్రిట్ చేయాలని కానీ, ఏదైనా మనం ఒక పర్టికులర్ సెక్షన్ ని మనం ఎలా చదవాలనేది కానీ ఎవరు చెప్తారంటమ్మా, మనకి సుప్రీం కోర్టు, హైకోర్టు జడ్జిమెంట్స్ అనేవి ఉపయోగపడతాయంటమ్మా వాటిని ఇంటర్ప్రిట్ చేయడంలో. ఓకే, సో మనం ఏదైతే సుప్రీం కోర్టు అంటే జడ్జిమెంట్ ఇచ్చిందంటే ఇట్ ఇస్ అప్లికబుల్ టు హోల్ ఇండియా. అదే హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందంటే ఇట్ ఇస్ అప్లికబుల్ టు హోల్ స్టేట్. ఎందుకంటే హైకోర్టు అనేది స్టేట్ వైజ్ గా ఉంటుంది కాబట్టి ఆ పర్టికులర్ స్టేట్ కి హైకోర్టు ఇచ్చిన రూలింగ్ అనేది ఇక్కడ సుప్రీం లా అమ్మ. అలాగే సుప్రీం కోర్టు ఇచ్చిన డెసిషన్ లా ఆఫ్ ల్యాండ్ అంటే పర్టికులర్ గా అది అది వెరీ ఇంపార్టెంట్ డెసిషన్ అన్నమాట. అందులో చెప్పిన ఆస్పెక్ట్స్ అన్ని కూడా మనం అక్కడ ఇంప్లిమెంటేషన్ లోకి వస్తాయి. ఓకే, సుప్రీం కోర్ట్ అమ్మా, సుప్రీం కోర్టు, హైకోర్టు కానీ, హైకోర్టు కానీ, సుప్రీం కోర్టు కానీ ఏ పవర్స్ ఏం లేవంటే లాస్ ని రాసే పవర్స్ లేవు. ఇట్ కెన్ ఓన్లీ ఇంటర్ప్రెట్ ద లా విచ్ ఇస్ మేడ్ ఇన్ పార్లమెంట్ అండ్ రాజ్యసభ అండ్ ప్రెసిడెంట్ అప్రూవల్ ద్వారా వచ్చిన యాక్ట్ లో ఉన్న ప్రొవిజన్స్ ని ఇంటర్ప్రెట్ మాత్రమే చేస్తాయంట. ఎవరికైనా అర్థం కాకపోతే అది ఇంటర్ప్రెట్ చేసి దాని ప్రకారం జడ్జిమెంట్స్ ఇస్తాయి. ఆ జడ్జిమెంట్స్ ని బేస్ చేసుకుని నెక్స్ట్ వేరే కేసెస్ లో కూడా మనం అలాగా సుప్రీం కోర్టు, హైకోర్టు జడ్జిమెంట్స్ రిఫర్ చేస్తూ ఇలా ఇంటర్ప్రిట్ చేశారు అని చెప్పేసి అక్కడ మనం చెప్పుకోవడానికి అవకాశం అనేది ఉంటుందంటాను. సో సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ కెన్ గివ్ జడ్జిమెంట్ ఓన్లీ ఆన్ క్వశ్చన్ ఆఫ్ లా. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నామా, క్వశ్చన్ ఆఫ్ లా అంటే ఏంటి, క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే ఏంటి, క్వశ్చన్ ఆఫ్ లా గురించి మాత్రమే హైకోర్టు అండ్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ కి మనం వెళ్తామని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. లా లేడ్ డౌన్ బై ద సుప్రీం కోర్ట్ ఈజ్ లా ఆఫ్ ల్యాండ్. సో ఏదైతే లా మనకి చెప్తుందో ఆ సుప్రీం కోర్ట్ ఇచ్చే డెసిషన్ అనేది లా ఆఫ్ ల్యాండ్ కింద వస్తుందమ్మా.
ది డెసిషన్స్ ఆఫ్ ది హైకోర్ట్ విల్ అప్లై ఇన్ ద రెస్పెక్టివ్ స్టేట్స్ విత్ ఇట్స్ జ్యూరిస్డిక్షన్. అంటే హైకోర్టు జ్యూరిస్డిక్షన్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు కూడా మనకి ఏమొస్తుందంట, ఆ లా అనేది హైకోర్టు చెప్పిన లా అనేది అప్లికబిలిటీలోకి ఉంటుందని చెప్పేసి మనకి స్పెసిఫై చేస్తున్నారు. సో ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ లా గురించి మనం చదువుకోవాలంటే కనుక వేటి ఏమేమి చదువుకోవాలంటే మనం కంపల్సరిగా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ గురించి చదవాలి, ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ గురించి తెలుసుకోవాలి, ఫైనాన్స్ యాక్ట్ తెలుసుకోవాలి, సర్క్యులర్స్ అండ్ నోటిఫికేషన్ తెలుసుకోవాలి, అలాగే సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్టు జడ్జిమెంట్స్ మనం తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకుంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్ లా గురించి మనం కంప్లీట్ గా చదువుకుంటున్నట్టు అంటాం. ఓకే, రైట్. నెక్స్ట్, సో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అంటున్నాడమ్మా. ఇట్స్ నథింగ్ బట్ కండిషన్స్ ఫర్ ది ట్యాక్సిబిలిటీ. ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ అనేది లెవీ అవ్వాలంటే గనక, ఇక్కడ ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ అనేది లెవీ అవ్వాలంటే గనక ఏ కండిషన్స్ మనం చూడాలి? ఫస్ట్ మనం ఎస్ఎస్సి అంటే పర్సన్ హూ ఇస్ లైబుల్ టు పే ట్యాక్స్ అమ్మా, ఎస్ఎస్సి అయి ఉండాలి. అండ్ ఎస్ఎస్సి యొక్క రెసిడెన్షియల్ స్టేటస్ మనం చెక్ చేయాలమ్మా. ఏం చెక్ చేయాలంట? రెసిడెన్షియల్ స్టేటస్ చెక్ చేయాలి ఫస్ట్ కేస్. అంటే ఎన్నాళ్ళు రిసైడ్ అయి ఉన్నారు, ఇది నెక్స్ట్ చాప్టర్ లో మనకు వస్తుందమ్మా. ఇండియాలో ఎన్నాళ్ళు రిసైడ్ అయి ఉన్నారు అని దాన్ని బేస్ చేసుకుని, రెసిడెన్షియల్ స్టేటస్ ని బేస్ చేసుకుని we will divide the SSCs into ordinary resident, resident not ordinarily resident and non-resident. ఇలా మనం బైఫర్కేట్ చేస్తూ ఉంటామా. అలా బైఫర్కేట్ చేసి మనం ఏం చేస్తా ఉంటా, ఆ స్పెసిఫిక్ గా ఆ ఆస్పెక్ట్ లో మనం రెసిడెన్షియల్ స్టేటస్ ని బేస్ చేసుకుని మనం డివైడ్ చేసుకుంటా ఉంటాం. ఆ దాన్ని బేస్ చేసుకుని ట్యాక్స్ అనేది లెవీ చేస్తాం. సో తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే ప్లేస్ ఆఫ్ ఎక్రూవల్. ఎక్కడ మనకు ఆ ఇన్కమ్ ఎక్రూ అయింది, ప్లేస్ ఆఫ్ ఎక్రూవల్. తర్వాత టైమ్ ఆఫ్ ఎక్రూవల్, ఏ పీరియడ్ లో మనకి ఎక్రూ అయింది. ఓకే, ఆర్ ఎక్రూవల్ ఆర్ రిసిప్ట్. ఓకే, సో ఏ టైంలో ఎక్రూ అయింది, ఏ ప్లేస్ లో ఎక్రూ అయింది, వాడి యొక్క స్టేటస్ ఏంటి. ఈ 3 ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తా ఉంటామా, ఇండియాలో ట్యాక్స్ అనేది లయబిలిటీ అనేది డిసైడ్ చేస్తాము అని చెప్పేసి మనకి చెప్తున్నారమ్మా. ఓకే, రైట్. సో ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 3 ఆస్పెక్ట్స్ మనం నేర్చుకుంటాం తర్వాత నెక్స్ట్ క్లాసెస్ లో. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ఇన్కమ్ ట్యాక్స్ లా అండ్ ద డెఫినిషన్ ఆఫ్ ఇండియా. రైట్. సో నెక్స్ట్ క్లాస్ లో మిగతావి మనం మాట్లాడుకుందాం. రైట్, థ్యాంక్ యూ.